ఒకవైపున అధిష్టానం నుంచి ఆయన పిలిపించడం కానీ మందలించే పని కానీ అంటే నన్ను పిలిపించి మాట్లాడారు, మందలించారని కూడా బయట ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇంకా ప్రధానంగా ఈ అంశం మీద ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఏం డిమాండ్ మీరు ప్రధాన డిమాండ్? సార్ ఇప్పుడు తల్లి ఎవరి తల్లి ఒకటే కదా సార్, ఆయన అలా మాట్లాడడం తప్పు. ఇది మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. మేము పార్టీలోనే ఉన్నాం. అతను ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము సామాన్య కార్యకర్తగా ఉన్నాం. మేము పార్టీ బాగుండాలని కోరుకుంటాం కదా. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు పార్టీకి డ్యామేజ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేదే మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నది ఇదే. మీకు అధిష్టానం నుంచి ఏమన్నా పిలుపు వచ్చిందా? అంటే మీరే కాదు ఇప్పుడు ఫోన్ మాట్లాడింది మీరే కాబట్టి మీరు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మీ వెర్షన్ ఏమైనా వినిపించడానికి రమ్మని కానీ మీరు వెళ్లే ప్రయత్నం కానీ ఏమైనా జరుగుతుంది? ఇంకా నాకైతే ఫోన్ రావలేదండి. ఒకవేళ పిలిస్తే వెళ్ళి వివరణ ఇచ్చేసి. ఇప్పుడు ఈ అంశం ఎంత జరుగుతోంది, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు, ఫ్యాన్స్ తరపున మీరు మాట్లాడుతూ ఉన్నారు, కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. మీరు ఈ ఇన్సిడెంట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడారా? లేదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు అందుబాటులో లేరు, ముంబైలో ఉన్నారు. రావుగానే సార్ కూడా కలుస్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం స్టేట్ కన్వీనర్స్ అందరూ కలవడానికి ఆల్రెడీ జరగడం. ఈ ఇష్యూలో యాక్చువల్గా నిన్న వారి పెద్దమ్మ గారు కూడా మరణించిన కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ముంబైలో. అతను వచ్చాక ఏమైంది. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఈ ఫ్యాన్స్ తరపున ఇక ముందు ఇప్పటికే మీరు అల్టిమేటం కూడా ఇచ్చారు, ఈ డీజేలు పెట్టి మొత్తం అనంతపురం అంతా తిప్పుతా ఉన్నా అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున? సార్ అది మా స్టేట్ కన్వీనర్స్ వాళ్ళు తీసుకుంటారు ఏమనేది. మనం ఓన్లీ దాంట్లో కమిటీ మెంబరు వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది చూడాలి. రైట్, ఇది మొత్తంగా అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నేరుగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాను. దానికి సంబంధించి మళ్లీ ఎమ్మెల్యే తరపున వ్యక్తులు నాకు ఫోను అందుబాటులో లేకపోవడంతో తన భార్యకి తన అన్నకి ఫోన్ చేసి ఇది ఫేక్ ఆడియోగా ప్రెస్ మీట్ పెట్టాలని కూడా బెదిరింపులకు దిగుతున్నారు. వాళ్ళ వల్ల ఖచ్చితంగా తనకి ముప్పు ఉందనే ఆందోళన అయితే ప్రస్తుతం ధనంజయ నాయుడు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తల్లి మీద, జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద వ్యాఖ్యలు చేసినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ వేటు వేయాలని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన కూడా ఈ ఆడియో తనదే అని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ అనంతపురంలో చెప్పాలి, లేకపోతే కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఒక కార్యాచరణకి రూపకల్పన చేస్తామని చెప్పి అయితే ధనంజయ నాయుడు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.